శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి హాస్య కథలు. దొంగ అట్లు. ఏమిటి, విన్నది నిజమేనా? ఒకరోజు పొద్దున్నే నిలదీసింది అమ్మమ్మ. ఏం విన్నావో చెప్తే నిజమో కాదో నేను చెప్తా అన్నారు తాతయ్య. మన నరసమ్మ చేత అట్ల దుకాణం పెట్టించారట కదా? అవును, నిజమే. హవ్వా, అనాచారం కదూ. ఇక ఈ బస్తీ పోకడలన్నీ అలవాటైతే ఇంకేమైనా ఉందా? అసలే నిప్పు కడిగి నీళ్లు తాగేవాళ్లున్న ఊళ్ళో అట్లు ఆవడలు అమ్మిస్తే ఉన్న పద్ధతి కాస్త గంగలో కలిసిపోదు? లబలబలాడింది అమ్మమ్మ. ఏం చెయ్యమంటావు? దానిగతి అధోగతి అయిపోయింది. కట్టుకున్నవాడు కాలం చెల్లిపోయినా అత్తామామలు భద్రంగా ఉన్నారు. 4 పిల్లలు. మరిది ఈ సంసారం ఈదడం నా వల్ల కాదు మామయ్య. ఏ బాపట్లో రేపల్లో పోయి పూటకూళ్ళ ఇల్లు నడుపుకుంటానని ఏడిచింది. జాలేసి ఈ ఉపాయం చెప్పాం. అమ్మమ్మ మెత్తబడింది. సర్లేండి, ఏం చేస్తాం? ఇంతకీ అట్టు ఎంతేంటి అడిగింది. అర్ధణ చెప్పారు తాతయ్య. అమ్మో, అట్టుముక్క అర్ధణానా? ఇంకేమైనా ఉంది? ఓ పక్క సామ్రాజ్యం అర్ధణాకి 2 ఇడ్లీలు, కాణీకి 3 పుణుకులు ఇస్తుంటే ఇక్కడ ఇంత ధర నిర్ణయిస్తే ఎట్లా? ఎవరు కొంటారు? అట్టు నువ్వు పోసే అట్టుల పేపర్ కాగితంలా లేదులే, ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది అనేసి నోరు జారారు. అంటే మీరు తిన్నారా? పట్టుకుంది అమ్మమ్మ. తినడం అంటే నా కోసం కాదు, నేనో ముక్క తిని బావుందని మెచ్చుకుంటే దాని వ్యాపారం బాగా సాగుతుందని అన్నారు సమర్థించుకుంటూ తాతయ్య. సనుక్కుని ఊరుకుంది అమ్మమ్మ. ఏదో ప్రచారం కోసం అట్టుముక్క తిన్నారేమోలే అని ఊరుకున్న అమ్మమ్మకు అలవాటు ప్రకారం 12 దాటేసరికల్లా అన్నము రామచంద్ర అని గొడవ చేసే తాతయ్య 2 అయినా నోరెత్తకపోవడంతో అనుమానం వచ్చింది. ఏమిటి విశేషాలు? రోజు ఏదో నెపం మీద అటుపోయి అట్టుముక్కలు తినొస్తున్నారా అని నిలదీసి అడిగేసింది. ముందు నసిగిన చివరికి ఒప్పుకున్నారు. శ్రీరామచంద్ర, మీ తండ్రిగారి సమయంలో ఉన్న శ్రీచక్రార్చన ఎలాగూ గాలికి వదిలేశారు. ఇక ఇప్పుడు ఫలహారాలు చేసి సంధ్యావందనం చేస్తారా? పాపం కాదుటండి అని లబలబలాడింది. ఏం పాపం కాదుట, ఆరోగ్యరీత్యా పనిచేస్తుందిట. హోమియో డాక్టర్ చెప్పాడు. మన శాస్త్రులు గారేమో పలహారం చేసినా పర్వాలేదు, పసుపు నీళ్లు నెత్తిన జల్లుకుని పుండరీక్ష అనుకుంటే దోషం పోతుంది అన్నారు. చెప్పారు తాతయ్య. బాగానే ఉంది సంబడం. అందరూ ఏకమైపోయారన్నమాట. ఇక నేనెంత నెత్తి నోరు బాదుకున్నా ఏం ప్రయోజనం అని వాపోయింది. అమ్మ రాగానే ఇదంతా చెప్పుకుని బాధపడింది. అంతా విని, అమ్మయ్య, ఇంతకాలానికి మా నాన్నకి కష్టాలు గట్టెక్కాయి. ఇక నువ్వు దీపాలు పెట్టాక పొద్దుటి భోజనం పెట్టినా పర్వాలేదు అంది అమ్మ నవ్వుతూ. అందరూ కలిసి నా మీద పడి ఆడవడం తప్ప అవతల ఆచారం గంగలో కలిసిపోతుందని ఇసుమంతైనా బాధలేదే ఎవరికి అని విసుక్కుంది. ఈ ఆచారాలు సింగినాదాలు నువ్వు పాటిస్తున్నావుగా, చాలే, మమ్మల్ని మా కర్మానికి వదిలేయి అంది అమ్మ. అంటే నువ్వు కూడా వెళ్ళి అట్టుముక్కలు తినొస్తావా? ఆక్రోశించింది అమ్మమ్మ. అన్నయ్యని పంపించి 4 అట్లు తెప్పించింది అమ్మ. అరిటాకులో చుట్టి ఇచ్చారు. దొడ్లో అరుగుమీద కూర్చొని తినడం ప్రారంభించింది. అమ్మమ్మ మాత్రం అంత దూరానే నిలబడింది చూస్తూ. నా మాట విని నువ్వు ఓ ముక్క తిను అంది అమ్మ ఆప్యాయంగా. చాలే తల్లి, ఏనాడో చేసిన పాపాలకి ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు. ఇంకా ఇంకా పాపం మూట కట్టుకోలేను, అటువైపు కూడా రాను అంది విసురుగా. అన్నదే గాని ఆ చుట్టుపక్కలే తచ్చాడుతూ ఉంది. బాగానే ఉన్నాయి అట్లు, 2 వైపులా ఎర్రెర్రగా కాల్చినట్టుంది. ఏం పచ్చడేంటి, ఘుమఘుమలాడిపోతోంది. ఆచారాలు గాలికి వదిలేస్తే అంతా ఆనందమే. కానియండి, తినండి అంటూనే ఉంది. అమ్మ ఉన్న 4 రోజులు రోజు అట్లు తెప్పించుకు తిన్నాం. వెళ్తూ అమ్మ, తాతయ్య చేతిలో ఖర్చులకుంటాయి, ఉంచండి అంటూ 10 రూపాయలు పెట్టింది. హారి భగవంతుడా, చివరికి ఆడపిల్ల దగ్గర డబ్బు తీసుకుంటున్నారా అట్టుముక్కలకి అంది అమ్మమ్మ. నాకు కూతురైనా కొడుకైనా అదే కదే, దోషం లేదు అన్నారు తాతయ్య. వారం రోజులు గడిచాయి. ఒకరోజు అమ్మమ్మ నన్ను పిలిచింది. అమ్మడు, నాకు ఒంట్లో బాగుండడం లేదే, మెడనరాలు లాగేస్తున్నాయి, చేతులు కాళ్ళు ఒకటే పీకులు,
చెవుల్లో ఒకటే హోరు. ఈ మధ్య మీ తాతయ్య పూల రంగడ్లా ఉన్నారు. చూస్తూనే ఉన్నావు కదా. పోనీ ఓ అట్టముక్క తింటే నా రోగాలన్నీ కూడా తగ్గిపోతాయేమో చూద్దామంటావా అంది మెల్లిగా. ఓ, దానికేం భాగ్యం, రేపే తిని చూడు. అందులోనూ నీకని చెప్తే మరీ బాగా చేసిస్తుంది నరసమ్మత్తయ్య. అన్నానో లేదో నెత్తిన మొట్టింది. అదిగో అదే మరి. నేను తిన్నానంటే అందరూ ఆక్షేపిస్తారు. నీకోసమే అని చెప్పి తీసుకురా. మీ అమ్మమ్మ కోసం అన్నావంటే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు. జాగ్రత్త మరి. వాకిట్లోంచి వెళ్ళకు, దొడ్డిదారిన వెళ్ళు. గుట్టుగా చాటుగా తీసుకురావాలి. ఊరేగిస్తూ రాకూడదు అని 1,00,000 జాగ్రత్తలు చెప్పి 100 ఒట్లు వేయించుకుంది. మన్నాడు పొద్దున్నే బయలుదేరి వెళ్ళాను. దొడ్డి గుమ్మం గుండా నరసమ్మత్తయ్య ఇంట్లో అడుగుపెట్టిన నాకు అడుగు ముందుకి పడలేదు. వెనక వసారా నిండా నా తోటి పిల్లలందరూ నాలాగే దొంగట్లు తీసుకెళ్లడానికే వచ్చారట. కథ సమాప్తం.